హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మన అబ్దుల్ కలాం గారి గురించి ఒక్క మాట. 1979 సంవత్సరం అబ్దుల్ కలాం గారు అప్పట్లో SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్టుకి డైరెక్టర్గా ఉన్నారు. అది భారతదేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం. దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ప్రయోగానికి అన్నీ సిద్ధమయ్యాయి. కౌంట్ డౌన్ మొదలయ్యింది. కానీ చివరి నిమిషంలో కంప్యూటర్ ఒక చిన్న ఎర్రర్ లోపాన్ని చూపించింది. కలాం గారు తన టీంని అడిగితే, పర్వాలేదు సార్, అదేం ప్రాబ్లం కాదు, మనం ముందుకు వెళ్ళొచ్చని నమ్మకం ఇచ్చారు. ఆయన ఆ నిర్ణయాన్ని నమ్మి ప్రయోగాన్ని కొనసాగించారు. కానీ మన బ్యాడ్ లక్, మన దురదృష్టవశాత్తు ఆ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లకుండా నేరుగా వెళ్ళి బంగాళాఖాతంలో పడిపోయింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు, శాస్త్రవేత్తల ఏళ్ల తరబడి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అప్పట్లో ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ ప్రయోగం ఫెయిల్ అయిందని తెలియగానే మన మీడియా వాళ్ళకి మంచి మేత ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. కలాం గారు చాలా భయపడ్డారు. నేను తీసుకున్న నిర్ణయం వల్లనే కదా ఇలా జరిగిందని, అందరికీ ఏం సమాధానం చెప్పాలని చాలా బాధపడ్డారు. అప్పుడు చైర్మన్ సతీష్ ధావన్ గారు ముందుకు వచ్చి కలాం గారిని పక్కన కూర్చోబెట్టుకొని మైక్ తీసుకుని, ఈరోజు మా ప్రయోగం విఫలమైంది, దానికి పూర్తిగా బాధ్యత నాది చైర్మన్గా. కానీ మా సైంటిస్టుల మీద నాకు నమ్మకం ఉంది. వచ్చే ఏడాది ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం అంటే, తప్పు కలాం గారు చేసినా ఆ నిందను తన మీద వేసుకొని తన టీమును కాపాడారు సతీష్ ధావన్ గారు. సరిగ్గా ఏడాది తర్వాత 1980లో మళ్ళీ ప్రయోగం చేశారు. ఈసారి అది సూపర్ సక్సెస్ అయింది. భారతదేశం గర్వపడేలా ఉపగ్రహం కక్షలోకి చేరింది. అప్పుడు సతీష్ ధావన్ గారు ఏం చేశారో తెలుసా? కలాం గారిని పిలిచి, నువ్వు వెళ్ళి మీడియాకు ఈ సంతోషకరమైన వార్త చెప్పమని మైక్ ఆయన చేతికిచ్చారు. ఒక నిజమైన నాయకుడు, లీడర్ ఓటమి ఎదురైనప్పుడు తన టీం వెనుక నిలబడి ఆ నిందను తాను భరిస్తాడు. అదే విజయం వచ్చినప్పుడు ఆ క్రెడిట్ను తన టీంకి ఇచ్చి ఆనందిస్తాడు. కలాం గారు తన జీవితాంతం ఈ పాఠాన్ని గుర్తుంచుకున్నారు. అందుకే ఆయనంత గొప్ప నాయకుడయ్యారు. మనం కూడా జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎదుటి వాళ్ళ మీద వేసేయకుండా బాధ్యత తీసుకోవడం నేర్చుకుంటే మనం కూడా మంచి నాయకులం కావచ్చు మిత్రమా. దట్ ఈస్ అబ్దుల్ కలాం. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.